అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో ఇవాళ మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ పర్మిటేషన్స్ విత్ కాన్స్ట్రైంట్ రిపిటీషన్స్. మీకు నేను ఇది ఆల్రెడీ చెప్పాను. ఈ టాపిక్ గురించి మీకు ఒకసారి పరిచయం చేశాను. మనకి ఎట్లాంటి పర్మిటేషన్స్ ఉంటున్నాయి అంటే పర్మిటేషన్స్లో లీనియర్ పర్మిటేషన్స్, సర్క్యులర్ పర్మిటేషన్స్ మనం చూసింది. మెయిన్ డిఫరెన్స్ అయితే పర్మిటేషన్స్లో రెండు రకాలు, లీనియర్ పర్మిటేషన్స్, సర్క్యులర్ పర్మిటేషన్స్. లీనియర్ పర్మిటేషన్స్కి వచ్చేసరికి మళ్ళీ మీకు మూడు రకాలు ఉన్నాయి. లీనియర్ పర్మిటేషన్స్లో మూడు రకాలు ఉన్నాయి. ఏంటిది? నో రిపిటీషన్ చూసాం. నో రిపిటీషన్ ఇది 5A, ఎక్సర్సైజ్ 5Aకి సంబంధించి చూసాం. రిపిటీషన్ అలౌడ్ 5B చూసాం మనం. తర్వాత ఇది సర్క్యులర్ పర్మిటేషన్స్ చూసాం, 5Cలో చూసాం. ఇప్పుడు ఏంటి రిపిటీషను? ఇప్పుడు కూడా రిపిటీషన్ చేసుకోవటం కాదు ఇక్కడ. మీకు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉంది మ్యాంగోలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్, 5 లెటర్స్ ఉన్నాయి మొత్తం. ఈ 5 లెటర్స్ని ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేస్తారు? రిపిటీషన్ చేసుకోవద్దు. రిపిటీషన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే ఇక్కడ నేర్చుకున్నాం. అంటే అది ఎన్ని వేస్లో? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. రైట్. నెక్స్ట్ మ్యాంగోలోని లెటర్స్తో 5 లెటర్ వర్డ్స్ తయారు చేయండి. ఈ ఎమ్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోండి. ఏ ఇక్కడ పెట్టారనుకోండి, ఏ మళ్ళీ పెట్టుకోండి కావాలంటే. రిపిటీషన్స్ అలౌడ్. ఇక్కడ రిపిటీషన్ లేదు. ఎమ్ రిపీట్ అయిందా చూడండి వర్డ్లో? కాలేదు. ఏ రిపీట్ అయిందా? కాలేదు. ఏ లెటరు రిపీట్ కాలేదు. కానీ ఏ రిపిటీషన్ నీకు అలౌడ్ అని ఇస్తున్నాము? ఇక్కడ రాసేటప్పుడు మాత్రం ఏ లెటర్ని ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోండి అనేది మనం 5Bలో నేర్చుకున్నాం. ఇప్పుడు కాన్స్టాంట్ రిపిటీషన్ అంటే మనకి వర్డ్ రావటమే అందులో కొన్ని లెటర్స్ రిపిటీషన్తో వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అని ఉందనుకోండి, సక్సెస్. ఇప్పుడు ఇందులో ఎస్ అనే లెటరు 3 టైమ్స్ రిపీట్ అయింది, సి అనే లెటరు 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్. అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 లెటర్స్ వర్డ్ కదా ఇది. ఈ 7 లెటర్స్ వర్డ్స్తో లెటర్స్ని అటు ఇటు మార్చుతూ మీరు మళ్ళీ 7 లెటర్స్ వర్డ్స్ ఎన్ని డిఫరెంట్వి తయారు చేస్తారు? 1 2 3 4 5 6 7. ఈ లెటర్స్ని మీరు ప్లేసెస్ మార్చుకుంటూ ఎన్ని డిఫరెంట్ 7 లెటర్ వర్డ్స్ తయారు చేస్తారు అన్నది ఈరోజు మన టాపిక్లో నేర్చుకోబోతున్నాం. ఇదైతే ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు మనం? రిపిటీషన్స్ అలౌడ్ కాకపోతే 5 ఫ్యాక్టోరియల్. సో రిపిటీషన్ ఉంటే ఏం చేస్తాము అన్నది మనం డైరెక్ట్ ఫార్ములా చేయొచ్చు. బట్ మీకు ఆ ఫార్ములా కూడా నేను ఎట్లా వచ్చింది అనేది ఇవాళ టాపిక్ ఇదనమాట. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వెన్ కాన్స్ట్రైంట్స్ ఆర్ రిపీటెడ్. ఈ వర్డ్లో కాన్స్ట్రైంట్స్ రిపీటెడ్గా ఉన్నప్పుడు సింపుల్ వర్డ్తో చూద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లెటర్ వర్డ్ ఉంది, ఆర్ట్ అని ఉంది, ART ఆర్ట్. ఇప్పుడు చెప్పండి, దీన్ని ప్లేసెస్ మార్చుకుంటూ ఎన్ని డిఫరెంట్ వేసెస్లో మీరు అరేంజ్ చేయగలరు? ఇప్పుడు నేను రాసింది 1. నెక్స్ట్ ATR, ఏతో స్టార్ట్ అయ్యేవి ART, ATR. టీతో స్టార్ట్ అయితే TRA, TAR. ఆర్తో స్టార్ట్ అయితే RAT, ర్యాట్, RTA. మొత్తం 6 డిఫరెంట్ వేస్లో మనం అరేంజ్ చేసాం. 3 లెటర్స్ని 6 డిఫరెంట్ వేస్లో మనం అరేంజ్ చేసాము. ఇప్పుడు చూడండి, సేమ్ ఇక్కడ RT కదా ఉన్నది, RR అనే రాస్తాను నేను. ఇమాజిన్ చేసుకుందాం, ARR. ఇప్పుడు 3 లెటర్స్ వర్డ్ కదా, దీన్ని కూడా మార్చి ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు చూద్దాం. చూడండి, ఇమాజిన్ మీరు ఇక్కడ ఏమి ఇమాజిన్ చేసుకుంటారు? కాసేపు
ఈ 2 ఆర్లు కాసేపు డిఫరెంట్ అనుకోండి, కాసేపు 2 ఆర్లు డిఫరెంట్, 2 వేరు వేరు అనుకోండి, చెప్తాను నేను. చెప్పండి, ఏతో ఈఆర్ ఇక్కడ, ఈఆర్ ఇక్కడ రాస్తున్నా. ఏంది, కాసేపు డిఫరెంట్ అనుకుందాం. కాసేపు అనుకుంటే ఈఆర్ ఇక్కడికి వస్తుంది, ఈఆర్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక వర్డ్ రాశాను. నెక్స్ట్ ఆర్తో స్టార్ట్ చేస్తే, ఆర్తో స్టార్ట్ చేస్తే ఒక ఏ ఇక్కడ వస్తుంది, ఒక ఆర్ ఇక్కడ వస్తుంది. లేదా ఆర్ ఇక్కడ వస్తుంది, ఏ ఇక్కడ వస్తుంది. అంటే ఈ 2 ప్లేసెస్ని మారిస్తే ఇంకొక వర్డ్ తయారైంది. సో ఒక ఆర్తో స్టార్ట్ చేశా, ఈ ఆర్తో స్టార్ట్ చేశాను అనుకుందాం. ఇప్పుడు ఈ ఆర్తో స్టార్ట్ చేస్తా, ఇది కూడా ఆరే కదా, దీంతో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేస్తే 2 ప్లేసెస్ ఎవరితో నింపాలి, ఏతో అను ఇంకొక ఆర్తో. మళ్ళీ ఈ ఆర్ ఇక్కడికి వస్తుంది, ఈ ఏ ఇక్కడికి వస్తుంది. ఎన్ని వేస్ రాశాను, 1 2 3 4 5 6, 6 రాస్తాం. 3 లెటర్స్తో 6 రాస్తాం. కానీ ఇక్కడ మనకేం తెలుసు, వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు. అంటే ఇందులో మనకి ఇది వచ్చింది కాబట్టి ఇది అవసరం లేదు, రిపీటెడ్. అది ఆర్ వచ్చింది కాబట్టి ఇది అవసరం లేదు. ఆర్ ఏ వచ్చింది కాబట్టి ఇది అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఎన్ని వేస్ రాసామండి, 1 2 3. ఓన్లీ దిస్ కెన్ బి డన్ ఇన్ 3 వేస్. ఒకటి అర్థం చేసుకోండి, క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు 2 లెటర్స్ రిపీట్ అయినాయి. 2 లెటర్స్ రిపీట్ అయ్యేసరికి మనకి ఈ రెండిట్లో మనం ఒకటే చూస్ చేసుకుంటాం, ఈ రెండిట్లో ఒకటే చూస్ చేసుకుంటాం, ఈ రెండిట్లో ఒకటే చూస్ చేసుకుంటాం. ఇది చూస్ చేసుకున్నాం, ఇది చూస్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములా పరంగా అర్థం చేసుకుందాం. 3 లెటర్స్ డిఫరెంట్గా ఉంటే ఎన్ని వేసు, 3 ఫ్యాక్టోరియల్ వేస్. అదే కదా మనకి 6 వచ్చింది. మరి 3 లెటర్స్ తీసుకొని అందులో 2 సేమ్ ఉన్నప్పుడు మనకి 3 వేస్ వచ్చిందంటే ఒకసారి చూడండి, ఇలా రాయొచ్చేమో, 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. చూడండి ఒకసారి దీని వాల్యూ ఎంత అవుతుందో. 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 క్యాన్సిల్ అయితే మనకి 3 వచ్చింది. చూడండి కింద ఏంటి 2 ఫ్యాక్టోరియల్, ఎందుకు వచ్చింది 2 ఫ్యాక్టోరియల్? ఇక్కడ ఒక లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వచ్చింది. 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తే వచ్చేది అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ వేస్. ఎందుకు 2 ఫ్యాక్టోరియల్ వేస్తో మనం డిఫరెంట్ చేసాం, ఎందుకు డివైడ్ చేసామంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ ఇవి 2 వేరు వేరే, కానీ ఇక్కడ ఇవి 2 వేరు వేరు కాదు కదా. అంటే ప్రతి రెండిట్లో ఒకటి తగ్గిపోతుంది. అంటే మొత్తాన్ని, ఈ సెట్ మొత్తాన్ని యాక్చువల్గా డిఫరెంట్గా ఉంటే ఎన్ని వేస్ వస్తాయో ఆ సెట్ మొత్తాన్ని మనం 2తో డివైడ్ చేస్తున్నాం. అంటే రెండిట్లో ఒకటి పోతుందంటే సగం పోతున్నాయి, సగం మిగులుతున్నాయి బై 2. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆర్లే తీసుకున్నాను అనుకోండి, ఆర్ 3 ఆర్లే తీసుకున్నాను అనుకోండి. కాసేపు ఏమి ఇమాజిన్ చేసుకుంటారు, ఈ 3 డిఫరెంట్ ఆర్స్ అనుకోండి. అప్పుడు ఈ ఆర్తో స్టార్ట్ చేశాను కదా, అదే ఆర్ని తీసుకున్నాను, ఈ ఆర్ ముందుకి ఈ ఆర్ వెనక్కి రాశాను. సో ఈ ఆర్తో 2 వర్డ్స్ రాశాను. ఇప్పుడు ఈ ఆర్తో 2 వర్డ్స్ రాయండి. కాసేపటి తర్వాత మనకి ఏం తెలుస్తుంది, మనం మళ్ళీ 6 రకాల వేరియేషన్స్ రాస్తాము, కానీ 6 ఒకటే, అన్నీ సేమే. అంటే 3 సేమ్ లెటర్స్తో మనం రాయగలిగేది ఒకే ఒక వేలో అరేంజ్ చేస్తాం. ఈ ఫార్ములా దానికి మ్యాచ్ అవుతుందని చూడండి. సో మనం ఎన్ని లెటర్ వర్డ్ తీసుకున్నాం, ఎన్ని లెటర్స్ని మనం ఇంటర్నల్ చేంజ్ చేయాలి, 3 లెటర్స్. సో 3 ఫ్యాక్టోరియల్ బై దాన్ని దేంతో డివైడ్ చేయాలి, ఇందులో ఒక లెటరు ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్, 3 ఫ్యాక్టోరియల్. దట్ గివ్స్ యూ 1. సో 1 వే వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం సక్సెస్ చూసాం, జనరల్ సక్సెస్గా అప్లై చేద్దాం ఇప్పుడు ఈ ఫార్ములాని. సక్సెస్. ఇప్పుడు మనకి ఇది యాక్చువల్గా ఎన్ని లెటర్స్ వర్డ్, 1 2 3 4 5 6 7 లెటర్స్ వర్డ్. సో 7 డిఫరెంట్గా ఉండుంటే మీరు ఎన్ని వేస్లో రాసేవాళ్ళు, 7 ఫ్యాక్టోరియల్ వేస్లో రాసేవాళ్ళు. కరెక్టేనా? 7 డిఫరెంట్గా ఉండుంటే 7 ఫ్యాక్టోరియల్ వేస్లో రాశారు. బట్ 7 డిఫరెంట్గా లేవు కదా. ఎవరు రిపీట్ అయ్యారు ఇందులో, సి రిపీట్ అయింది. ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది. సో వీ షుడ్ డివైడ్ విత్
2 ఫ్యాక్టోరియల్. అయిపోలే ఇంకా ఇక్కడ వేరే వాడు రిపిటేషన్ ఉన్నారు, ఎస్ కూడా రిపిటేషన్ ఉంది. ఉంటే వీ మస్ట్ కంటిన్యూ విత్ మల్టిప్లికేషన్. ఎస్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది. సో వీ షుడ్ రైట్ 3 ఫ్యాక్టోరియల్. అయిపోయింది. సో ఈ 7 లెటర్స్తో మనం ఎన్ని డిఫరెంట్ వేస్లో మళ్ళీ 7 లెటర్స్ వర్డే ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేస్తామంటే ఇగో ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేస్తాము. ఓకేనా? రైట్, మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ ఇంతే, ఈ 5Dకి సంబంధించిన కాన్సెప్ట్ ఇంతే. ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతాయో అంత ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయడం. ఒకటే లెటర్ రిపీట్ అయితే కింద ఒకటే ఉంటుంది. ఇప్పుడు సి రిపీట్ అయింది, ఇందులో ఎస్ కూడా రిపీట్ అయింది కాబట్టి 2 ఉంటాయి. దేని కౌంట్ దాందే. సి 2 సార్లు కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఎస్ 3 సార్లు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. చలో. ఓకే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇండిపెండెన్స్, మ్యాథమెటిక్స్, సింగింగ్, పర్మిటేషన్, కాంబినేషన్ అండ్ ఇంటర్మీడియట్. సో ఇందా మనం చూసాం కదా, ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎన్ని వేస్లో మనం పర్మిటేట్ చేయొచ్చు? అన్ని లెటర్స్ డిఫరెంట్ అనుకుంటే మొత్తం ఎన్నో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్ 12 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం పర్మిటేట్ చేయొచ్చు. బట్ ఇందులో కొన్ని లెటర్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఇవి జాగ్రత్తగా చూడండి. పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాతో సహా నాకు కూడా ఆ లెటర్స్ కౌంట్ చేసే దగ్గర వస్తుంది. రిపిటేషన్ జాగ్రత్త. ఐ రిపీట్ అయిందా కాలేదు, ఎన్ చూద్దాం. ఇదే ఇక్కడే మిస్ అవుతాం మనం, ఎక్కడో కౌంటింగ్ 1 2 3. ఓకే, ఎన్ టిక్ చేద్దాం, మళ్ళీ మర్చిపోతాం. 3 ఫ్యాక్టోరియల్ వేస్ ఇంటూ డి ఇక్కడ డి 1 2 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఈ 1 2 3 4 ఫ్యాక్టోరియల్ వేస్. దెన్స్ పి రిపీట్ అవ్వదు, ఎన్ అయిపోయింది, డి అయిపోయింది, ఎన్ అయిపోయింది, సి ఒక్కసారి అవసరం లేదు. సో ఇది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ పర్మిటేటింగ్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. జనరల్గా ఫస్ట్ ఎన్ని లెటర్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 ఫ్యాక్టోరియల్. కౌంటింగ్లో అటు ఇటు అయితే మీరు అబ్జర్వ్ చేస్తుండండి, మిస్టేక్ పోతే మీరు సరి చేసుకోండి. ఎం 1 2 సార్లు వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఏ 1 2 2 ఫ్యాక్టోరియల్ వేస్. టీ మ్యాథమెటిక్స్లో ఇక్కడ ఒక టీ 2 ఫ్యాక్టోరియల్ వేస్. హెచ్ నో, ఈ నో, ఎం కంప్లీటెడ్, టీ కంప్లీటెడ్, ఐ రిపీట్ కాలేదు, సి రిపీట్ కాలేదు. ఓకే, అయిపోయింది, మ్యాథమెటిక్స్ అయిపోయింది. నెక్స్ట్ సింగింగ్. 1 2 3 4 5 6 7 ఫ్యాక్టోరియల్ బై ఎస్ నో రిపిటేషన్, ఐ 2 times, సో 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ 2 times 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ జీ 2 times 2 ఫ్యాక్టోరియల్. కంప్లీట్ అయినా అన్ని లెటర్స్ కవర్ అయినాయా? అన్ని లెటర్స్ కవర్ అయినాయి. నెక్స్ట్ పర్మిటేషన్స్లో పర్మిటేషన్ని మనం చూద్దాం. పర్మిటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫ్యాక్టోరియల్ బై పి నో రిపిటేషన్, ఈ నో రిపిటేషన్, ఆర్ నో రిపిటేషన్, ఎం నో రిపిటేషన్, యు లేదు, టీ 1 2 సార్లు ఉంది, 2 ఫ్యాక్టోరియల్, ఏ లేదు, ఐ లేదు, ఓ లేదు, ఎన్ లేదు. ఓకే, 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. కాంబినేషన్స్కి వచ్చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫ్యాక్టోరియల్. అరే పర్మిటేషన్ 11 లెటర్సే ఉన్నాయి, కాంబినేషన్ 11 లెటర్సే ఉన్నాయి. ఓకే, సి రిపిటేషన్ కాలేదు, ఓ ఉంది, ఓ రిపిటేషన్ ఉంది, ఓ 2 సార్లు ఉంది, 2 ఓ ఫ్యాక్టోరియల్ కాదు, 2 ఫ్యాక్టోరియల్. ఎం రిపిటేషన్ లేదు, బి లేదు, ఐ 2 సార్లు ఉంది, 2 ఫ్యాక్టోరియల్, ఎన్ 2 ఫ్యాక్టోరియల్, ఎన్ కూడా అయిపోయింది కదా, ఏ లేదు, టీ లేదు, ఐ అయిపోయింది, ఎన్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఉన్నారు కదా, ఇంటర్మీడియట్ని పర్మిటేట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 12 ఫ్యాక్టోరియల్ బై ఇంటర్మీడియట్లో ఏం రిపీట్ అయినాయి? ఐ. ఇవి 2 సేమే. ఫస్ట్ రాశాను ఐ ఇట్లా, మధ్యలో రాశాను ఇట్లా అనుకున్నారు, ఐ ఇట్లా రాద్దాం, మళ్ళీ తేడా వస్తుంది. ఓకే, ఇంటర్మీడియట్లో ఐ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఎన్ని రాదు? టీ 2 సార్లు వచ్చింది, 1 2. ఇంటర్మీడియట్ 2 ఫ్యాక్టోరియల్. ఈ 1 2 3 ఫ్యాక్టోరియల్. ఆర్
నో రిపిటేషన్, ఎం నో రిపిటేషన్, ఇంటర్మీడియట్ డి నో రిపిటేషన్, ఏ ఇంటర్మీడియట్ నో రిపిటేషన్ అయిపోయింది. ఇది సో జాగ్రత్త చేయండి. ఎంత పెద్దవాళ్ళకైనా పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే ఇగో ఈ కౌంటింగ్లో ఏదో ఒక నెంబర్ మిస్ అవటంలో వస్తుంది. చాలా కేర్ఫుల్గా చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 7 digits నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 2 2 2 3 3 4 4. ఓకే, ఏం రాయాలి? 7 digits నెంబర్ రాయాలి. ఉన్నవే 7 digits. సో 1 2 3 4 5 6 7. ఈ 7 digits డిఫరెంట్ అనుకుంటే వీ కెన్ రైట్ దెమ్ ఇన్ 7 factorial వేస్. బట్ there is repetition of constants. These 2 is repeated 3 times, so we write 3 factorial, and 3 is written 2 times, so we write 2 factorial. 4 is written 2 times, again we write 2 factorial. సో చాలా పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ రాసిపోయాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 letter వర్డ్స్ that can be formed using the letters of the word Ramana. RAMANA మొత్తం 6 letters ఉన్న వర్డ్ రమణ నుంచి మనం 4 letter వర్డ్సే తయారు చేయాలి. ఎన్ని వర్డ్స్ మనం తయారు చేయగలుగుతాం? సో ఇక్కడ మనం ఒకసారి చూడండి, రమణ, RAMANA రమణ. 4 letter వర్డ్స్ మనం ఇక్కడ 3 డిఫరెంట్ కేసెస్లో తయారు చేయొచ్చు. కేస్ నెంబర్ 1, కేస్ నెంబర్ 2, కేస్ నెంబర్ 3. ఎందుకు నేను ఈ 3 కేసులు అంటున్నాను అంటే 4 letter వర్డ్స్ జనరల్గా మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఇందులోంచి ఏవి రిపీట్ కాకుండా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4 letters ఇందులో R ఉంది, A ఉంది, M ఉంది, N ఉంది. RAMN ఇక్కడ రాస్తున్నాను, RAMN. వీటిని మార్చి మనం ఎన్ని వేస్లో తయారు చేయొచ్చు? 4 letter వర్డ్స్ మొత్తం 4 factorial 4 letter వర్డ్స్ తయారు చేయొచ్చు. ఇది మనం ఆల్రెడీ పర్మిటేషన్స్లో చూసాం. లీనియర్ పర్మిటేషన్స్లో అన్నీ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఈ 4 letters-తో 4 letter వర్డ్స్ మనం 4 factorial వేస్లో తయారు చేయొచ్చు. ఇది ఒక సెలెక్షన్, ఇది ఒక కేస్. అంటే ఇందులోని రిపీట్ చేయకుండా మనం లెటర్స్ తీసుకొని చేసాం. కేస్ నెంబర్ 2 ఇది చాలా ఇంపార్టెంట్. కేస్ నెంబర్ 2, కేస్ నెంబర్ 3 కొంచెం ఇంపార్టెంట్, కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి యాక్చువల్గా 3 ఉన్నాయి కదా ఏలు. 3 ఏలలో 2 ఏలు తీసుకుందాం. ఏలు 2 తీసుకుందాం. ఇక ఇంకో 2 ఉన్నాయి చూసారా, ఇంకొక 2 ప్లేసులు. ఈ 2 ప్లేసుల్లోకి ఒకసారి ఆర్ని, ఎమ్ని డిఫరెంట్ లెటర్స్ తీసుకుందాం. 2 ఏమో సేమ్ లెటర్సు, 2 ఏమో డిఫరెంట్ లెటర్స్, ఆరు ఎమ్. సో ఇప్పుడు మనం ఆరు ఎమ్ ఏ ఈ 4 లెటర్స్తో మనం ఎన్ని డిఫరెంట్ వేస్లో లెటర్స్ 4 letter వర్డ్స్ అరేంజ్ చేసి చెప్పండి. ఒక లెటర్ ఆరు, ఒక లెటర్ ఎమ్, ఒక లెటర్ ఏ, ఇంకొక లెటర్ కూడా ఏ. దీన్ని ఎన్ని వేస్లో చేయొచ్చు? రిపిటేషన్ ఇప్పుడుగా మనం చూసాం 4 factorial బై 2 letters రిపీట్ అయినాయి కాబట్టి 2 factorial. ఇందులో ఇంకొకటి ఉంది, 6 ఎమ్ని కాకుండా ఈ డిఫరెంట్ లెటర్స్ వేరే కూడా తీసుకోవచ్చు కదా. 6 ఎన్తో కూడా రాయొచ్చు కదా. 6 ఎన్ తీసుకొని ఏలు రిపీటెడ్ 2 ఏలు తీసుకుంటే ఇవన్నీ తయారు చేయొచ్చు మనం 4 letter వర్డ్స్. ఇవి కూడా 4 factorial బై 2 factorial తయారు చేయొచ్చు. ఒక లెటర్ 6, ఒక లెటర్ ఎన్, 2 letters ఏలు రిపీట్ అయిన లెటర్స్. అట్లా కాకుండా ఎమ్ ఎన్తో కూడా చేయొచ్చు కదా. ఎమ్ ఎన్ ఏలతో 4 factorial బై 2 factorial తయారు చేయొచ్చు. 6 ఎమ్ ఏతో ఇవి, వీటితో ఇవి, అంటే మొత్తం 3 ఉన్నాయి. 3 × 4 factorial బై 2 factorial వర్డ్స్ ఇక్కడ తయారైతాయి. ఏది? 2 letters సేమ్ ఉండి 2 letters డిఫరెంట్ ఉండే కేసులో మొత్తం ఇన్ని 4 letter వర్డ్స్ తయారు చేయొచ్చు. 4 letters డిఫరెంట్గా ఉండే కేసులో 4 factorial వర్డ్స్ తయారు చేయొచ్చు. 2 సేమ్ ఉండి 2 డిఫరెంట్ ఉండే దాంట్లో 3 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. అవి ఆర్ఎం కావచ్చు, ఆర్ఎన్ కావచ్చు, ఎంఎన్ కావచ్చు. సో మొత్తం ఇది కేస్ నెంబర్ 3. కేస్ నెంబర్ 3లో ఈసారి 3 letters సేమ్ తీసుకుందాం. ఇక్కడ 2 తీసుకుందాం కదా, 3 letters కూడా సేమ్ ఉండొచ్చు కదా. మనం రాసే 4 letter వర్డ్స్లో ఏలు 3 కూడా రావచ్చు కదా. అట్లాంటి కేసులు ఎన్ని ఉంటాయి?
అప్పుడు ఇంకొక ప్లేసే మనం డిఫరెంట్ లెటర్ తీసుకోవాలి. ఇవి ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? అయితే ఇక్కడ ఆర్ ఉంటుంది, లేకపోతే ఎమ్తో ఉంటుంది, లేకపోతే ఎన్తో ఉంటుంది, అంతేగా. ఇవన్నీ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 4 ఫ్యాక్టోరియల్ బై ఏలు 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఇవన్నీ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇవన్నీ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మనం ఏలు 2 సార్లు రిపీట్ తీసుకున్నాం, ఇక్కడ ఏలు 3 సార్లు రిపీట్ తీసుకున్నాం. ఏలు 3 సార్లు రిపీట్ అయితే మిగిలిన లెటరు ఆర్ కావచ్చు, మిగిలిన లెటర్ ఎమ్ కావచ్చు, మిగిలిన లెటర్ ఎన్ కావచ్చు. దీంతో ఇన్ని వేసు, దీంతో ఇన్ని వేసు. ఇవి కూడా ఎన్ని అయినాయి మొత్తం మనకి? 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ వేస్లో ఇక్కడ 4 లెటర్ వర్డ్స్ తయారు చేసాం. సో టోటల్ మనం రమణ అనే వర్డ్ నుంచి మొత్తం 4 లెటర్ వర్డ్స్ ఎన్ని తయారు చేసాము? 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. దాని ప్లేస్లో ఇక్కడ రాసేస్తాం, ఇది తీసేస్తాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 ప్లస్ ఇది ఎంత అవుతుంది? 4 ఫ్యాక్టోరియల్లో 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 4 3s are 12, 12 3s are 36 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్లో 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 4 మిగులుతుంది, 4 3s are 12, 24 36 ఇక్కడికి 60 ప్లస్ 12 72. మొత్తం 72 వర్డ్స్ మనం తయారు చేయొచ్చు. అర్థమైందా రమణ? నెక్స్ట్ ప్రాబ్లం పోదాం రమణ. హౌ మెనీ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద డిజిట్స్ 1 2 3 4 3 2 1 1 2 3 4 3 2 1 సచ్ దట్ ఈవెన్ డిజిట్స్ ఆల్వేస్ ఆక్యుపై ఈవెన్ ప్లేసెస్. కండిషన్ వచ్చేసింది ఈవెన్ డిజిట్స్ అట ఈవెన్ ప్లేసెస్లోనే ఉండాలట. ఇంతకీ క్వశ్చన్లో మనం ఏం చేయాలి? ఈ డిజిట్స్ 7 డిజిట్ నెంబర్ రాయాలి. ఒక 7 డిజిట్ నెంబర్ 1 2 3 4 5 6 7 డిజిట్ నెంబర్. ఇది ఫస్ట్ ప్లేసు, ఇది సెకండ్ ప్లేసు, ఇది థర్డ్ ప్లేసు, ఇది ఫోర్త్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేసు, సిక్స్త్ ప్లేసు, సెవెంత్ ప్లేసు. వీటిలో ఏవి ఆడ్ ప్లేసెస్? ఇది ఆడ్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, అండ్ ఇది కూడా ఆడ్ ప్లేస్. ఆడ్ ప్లేస్. ఇది ఈవెన్, ఇది ఈవెన్, సెకండ్ ప్లేస్ ఈవెన్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఈవెన్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ కూడా ఈవెన్ ప్లేస్. మనకిచ్చిన డిజిట్స్ ఏంటి? 1 2 3 4 3 2 1. సో ఫస్ట్ మనం ఏం ఫిలప్ చేయాలంటే ఈవెన్ డిజిట్స్ ఆల్వేస్ ఆక్యుపై ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ డిజిట్స్ ఈవెన్ ప్లేసెస్లోనే ఉండాలి. అంటే ఇప్పుడు ఇందులో ఈవెన్ డిజిట్ ఏది? 2 ఉందనుకోండి, 2 ఇక్కడ రాయొద్దు. ఇదేం ప్లేసు? ఆడ్ నెంబర్ ప్లేస్ కాబట్టి 2 ఏ ప్లేస్లో ఉండటానికి ఛాన్స్ ఉంది? ఈ ప్లేస్లో ఉన్న పెట్టుకోవచ్చు, ఈ ప్లేస్లో ఉన్న పెట్టచ్చు, ఇగో ఈ ప్లేస్లో ఉన్న పెట్టచ్చు. ఈవెన్ డిజిట్స్ ఈవెన్ ప్లేస్లోనే ఉండాలి ఆ 7 డిజిట్ నెంబర్. అట్లాంటి డిఫరెంట్ 7 డిజిట్ నెంబర్స్ ఎన్ని తయారు చేస్తాము అన్నది ఇప్పుడు క్వశ్చన్. సో ఈవెన్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో చూద్దాం. 2 4 2 3 ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని ఈవెన్ ప్లేసెస్ ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి. సో మన వర్క్ నెంబర్ 1 ఏంటి? ఫిల్లింగ్ ఈవెన్ డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్. ఇన్ ఈవెన్ ప్లేసెస్. చెప్పండి, 3 ఈవెన్ డిజిట్స్ని 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం? 3 ఫ్యాక్టోరియల్. బట్ 3 డిజిట్స్లో 2 రిపీటెడ్ కదా, 2 డిజిట్ 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. రిపిటేషన్, కాన్స్టెంట్ రిపిటేషన్ కాబట్టి. రైట్, ఈవెన్ డిజిట్స్ ప్లేస్ చేసే పని చేసేసాం. మన పని అయిపోలేదు, ఇంకా ఉంది వర్క్. వర్క్ నెంబర్ 2 ఏంటి? వర్క్ నెంబర్ 2 ఇప్పుడు మిగిలిపోయిన డిజిట్స్ అంటే ఎవరు? ఆడ్ డిజిట్స్ ఆడ్ ప్లేసెస్లో ఫిలప్ చేయటం. ఎన్ని ఉన్నాయి ఆడ్ డిజిట్స్? 1 2 3 4. 4 ఆడ్ డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4. 4 ఆడ్ ప్లేసెస్ ఉన్నాయి. 4 డిజిట్స్ని 4 ప్లేసెస్లో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. ఇక్కడ రాస్తాం, ఇది కూడా రాద్దాము. అది రాసినప్పుడు ఇది రాయాలి కదా. ఫిల్లింగ్ ఆడ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్. 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. 4 డిజిట్స్ని
4 ప్లేసెస్లో 4 ఫ్యాక్టోరియల్ వేసి అరేంజ్ చేస్తాం. బట్ డోంట్ ఫర్గెట్ రిపిటేషన్ ఉంది కదా, కాన్స్టెంట్ రిపిటేషన్. ఆడ్ డిజిట్స్ 1 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఇంకొక ఆడ్ డిజిట్ 3 కూడా 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది కూడా 2 ఫ్యాక్టోరియల్ వేస్తాం. 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో టోటల్ 7 డిజిట్ నెంబర్ రాయాలంటే ఈ పని చేసి ఇది ఆగిపోకూడదు, ఇది చేసి ఇది ఆగిపోకూడదు, రెండు చేయాలి. వర్క్ టుగెదర్, వీ హ్యావ్ టు డూ ద వర్క్ టుగెదర్. 1 into 2, వర్క్ 1 into వర్క్ 2 ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సింప్లిఫై చేస్తే 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 3 వస్తుంది. ఇందులో 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇంకా 4 3s ఆర్ మిగులుతుంది. 12 బై 2 6, 3 6 ఆర్ 18. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into అని మీకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా రాసిస్తున్నాను, లేకపోతే సింప్లిఫై చేస్తాను. ఓకేనా, 2 2 కట్, 2 2s ఆర్ 2 3s ఆర్ అట్లా 6 వచ్చింది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లమ్కి చలంగే. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంలో ఉన్నాం, సెకండ్ రోమన్లో. ప్రాబ్లం చూడటానికి చాలా పెద్దగా ఉంది కానీ చాలా సింపుల్ వేలో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. థియరీ ఎక్కువ ఉంది ప్రాబ్లంలో, కాకపోతే మనం అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటుంది. చాలా సింపుల్ ప్రాబ్లం, 1 లైన్ ఆన్సర్ యాక్చువల్గా, కానీ ప్రాబ్లం అట్లా భయపెడుతుంది అంతే. చూద్దాం. ఇన్ ఏ లైబ్రరీ దేర్ ఆర్ 6 కాపీస్ ఆఫ్ 1 బుక్. అంటే ఒకటే రకం బుక్ 6 కాపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మ్యాథ్స్ బుక్ అనుకుందాం, ఒక 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ అనుకుందాం. 10th క్లాస్ మ్యాథ్స్ బుక్స్లో 6 కాపీలు ఉన్నాయని అర్థం. దాన్ని ఏమన్నా అంటే ఏ టైప్ ఏ, ఆ బుక్ పేరు ఏ అనుకుందాం. ఏ అనే బుక్స్ ఎన్ని ఉన్నాయి, 6 కాపీస్ ఉన్నాయి. ఏ అనే బుక్స్ 6 ఉన్నాయి, రిపీట్ అన్నట్టే కదా. ఏ అనే బుక్కే 6 కాపీలు ఉన్నాయి, 10th క్లాస్ బుక్కే 6 కాపీలు ఉన్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్. మళ్ళీ ఏవో 2 వేరే రకాల బుక్స్ ఉన్నాయి. అంటే వాటికి ఏం పెడదాం అంటే బి అందాం ఒక బుక్ని, ఒక రకం బుక్ని సి అందాం. 2 డిఫరెంట్ బుక్స్, 4 కాపీస్ ఈచ్. అంటే ఒక్కొక్కటి 4 కాపీస్ ఉంది. అంటే ఇది 4 కాపీస్ ఉంది, బి అనే బుక్ 4 కాపీస్ ఉంది, సి అనే బుక్ 4 కాపీస్ ఉన్నాయి. 4 ఉన్నాయి అనమాట, ఈ బుక్స్ 4 ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్లో 5 కాపీస్ ఈచ్ ఆఫ్ 3 డిఫరెంట్ బుక్స్. ఇప్పుడు మళ్ళీ 3 వేరే రకం బుక్స్, ఇంకో రకం బుక్స్ తీసుకుందాం. ఏబిసి డిఈఎఫ్ అందాం. డి అనే బుక్, ఈ అనే బుక్, ఎఫ్ అనే బుక్స్ ఎన్ని కాపీస్ ఉన్నాయి, 5 కాపీస్ ఈచ్. ఒక్కొక్కటి 5 కాపీస్. అంటే ఇవి 5 ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి. నెక్స్ట్ అండ్ 3 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్. మళ్ళీ ఇంకొక 2 వేరే రకం బుక్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ బుక్స్ అంటే జిహెచ్ అందాం. ఎన్ని ఒక్కొక్కటి 3 కాపీస్. ఇది 3 కాపీస్, ఇది 3 కాపీస్. సో ఇది లైబ్రరీలో ఉన్న బుక్స్. వీటిని ఏం చేయాలట, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆల్ దీస్ బుక్స్ ఇన్ ఏ షెల్ఫ్ ఇన్ ఏ సింగిల్ రో. ఒకటే రోలో ఈ పుస్తకాలన్నీ మన ఇళ్ళలో పుస్తకాలు షెల్ఫ్లో పుస్తకాలు పెట్టుకుంటాం కదా, ఒక బుక్ తర్వాత ఒక బుక్, ఒక బుక్ తర్వాత అట్లా ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఎన్ని డిఫరెంట్ వేస్ అంటే అసలు మొత్తం బుక్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం బుక్స్ ఎన్ని కౌంట్ చేద్దాం. ఇవి 6 ఉన్నాయి, ఇవి 6 ఉన్నాయి. అంటే టైప్స్ ఇవి 1 2 3 4 5 6 7 8 రకాల పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాల టైప్స్ 8 టైప్స్, కానీ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇవి 6, ఇవి 4 10, ఇవి 4 ఉన్నాయి 14 19 24 29 32 35. టోటల్ బుక్స్, టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ 35. 35 పుస్తకాలు మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం, పర్మిటేషన్స్లో చూసాం. 35 బుక్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 35 ఫ్యాక్టోరియల్ వేస్. 35 బుక్స్ని 35 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. ఇక మనకి మిగిలింది ఏంటి, కాన్స్ట్రెంట్ రిపిటేషన్. అంతే, ఒక్కొక్కటి ఏమేమి రిపీట్ అయినా చెప్పండి. ఇక్కడ 6 బుక్స్ రిపీటెడ్ బుక్స్ అన్నట్టే కదా. ఒకే రకం పుస్తకాలు 6 ఉన్నాయంటే రిపీట్ కదా అది. ఏ అనే బుక్, ఏ అనే బుక్, ఏ అనే బుక్, ఏ అనే బుక్ 6 సార్లు వచ్చింది. అంటే 6 సార్లు రిపీట్ అయింది. అంటే మనం ఏం రాయాలి ఇక్కడ డివిజన్లో 6 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. రిపీట్ అయినది మనం ఎన్నిసార్లు రిపీట్ అయితే అంత ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం కదా ఇప్పటిదాకా. 6 టైమ్స్ రిపీట్ అయింది, 6 ఫ్యాక్టోరియల్ రాసాం. తర్వాత బి అనే బుక్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 4 టైమ్స్. సో మనం ఏం రాయాలి దాన్ని 4 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. నెక్స్ట్ సి అనే బుక్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 4 టైమ్స్. ఇది కూడా 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్
ఇవన్నీ రిపీటెడ్ కదా. డి అనే బుక్ 5 ఉన్నాయి అంటే 5 సార్లు రిపీట్ అయింది. డి 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 అట్లా 5 సార్లు. సో 5 ఫ్యాక్టోరియల్. ఇది కూడా ఈ అనే బుక్ 5 ఫ్యాక్టోరియల్, ఎఫ్ అనే బుక్ 5 ఫ్యాక్టోరియల్, జీ అనే బుక్ 3 సార్లు రిపీట్ అయింది అంటే 3 ఫ్యాక్టోరియల్, హెచ్ అనే బుక్ 3 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మనం సింపుల్ ఫామ్లో రాస్తే 35 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 2 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, 5 ఫ్యాక్టోరియల్ 3 ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్, 3 ఫ్యాక్టోరియల్ 2 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. అంతే. ఇంత సింపుల్ ప్రాబ్లం ఇది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన దగ్గర 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫోర్త్ ప్రాబ్లం. ఈ ఫోర్త్ ప్రాబ్లము ఇంతకుముందు ప్రాబ్లంకి జనరలైజ్డ్ ప్రాబ్లం. ఇంతకుముందు ఒక రకం బుక్ 6 కాపీలు, ఇంకో 3 రకాల బుక్, డిఫరెంట్ బుక్స్ ఒక్కొక్కటి 4 కాపీలు అట్లా చూసాం కదా. ఇప్పుడు ఇది జనరలైజ్డ్ వే. ఏంటంటే ఏ బుక్ స్టోర్ హ్యాస్ 3 కాపీస్ ఈచ్. ఒక్కొక్క రకం బుక్ 3 అన్నాను నేను, ఎం కాపీస్ ఈచ్. ఒక్కొక్క రకం బుక్ ఎం కాపీస్ ఉన్నాయి. ఎం అనే ఒక అన్నోన్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఉన్నాయి. ఒక బుక్ ఇన్ని కాపీస్ ఉన్నాయి. ఇంకొక బుక్ కూడా అన్నే కాపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి 10 కాపీస్ ఉంటే రెండో రకం కూడా 10 కాపీస్ ఉన్నాయి. మూడో రకం బుక్ కూడా 10 కాపీస్ ఉన్నాయి. అట్లా ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి? ఎన్ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఎన్ డిఫరెంట్ బుక్స్, ఒక్కొక్కటి ఎం కాపీస్, ఒక్కొక్కటి ఎం కాపీస్, ఒక్కొక్కటి ఎం కాపీస్. బుక్ 1, బుక్ 2, బుక్ 3 అట్లా ఎన్ని బుక్స్ ఉన్నాయి? బుక్ ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్, ఒక్కొక్కటి ఎం కాపీస్. ఇది ఎం కాపీస్, ఇది కూడా ఎం కాపీస్, అట్లా ఇవి కూడా ఎం కాపీస్. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని అయితే చెప్పండి? టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎం ఇంటూ ఎన్. ఇవి 10 ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కటి 3 కాపీలు ఉన్నాయి అనుకోండి. ఒక పుస్తకం 3 కాపీలు ఉన్నాయి, ఒక పుస్తకం 3 కాపీలు ఉన్నాయి, అట్లా 10 బుక్స్ ఉన్నాయి అనుకోండి. 10 డిఫరెంట్ బుక్స్, ఒక్కొక్కటి 3 కాపీస్ అంటే టోటల్ బుక్స్ ఎన్ని అవుతాయి? 10 ఇంటూ 3 30 బుక్స్ మన దగ్గర ఉన్నట్టు. ఇంటూ చేస్తాం మనం. ఇక్కడ కూడా ఇవి ఎన్ని బుక్స్? ఎన్ బుక్స్, ఒక్కొక్కటి ఎం కాపీస్. సో మొత్తం ఎంఎన్ బుక్స్ ఉన్నాయి. ఎంఎన్ బుక్స్ని వాటిలో మనం ఎన్ని రకాలుగా పర్మిటేట్ చేయొచ్చు, ఎన్ని రకాల డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5 బుక్స్ని ఎన్ని రకాల వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్. 10 బుక్స్ అయితే 10 ఫ్యాక్టోరియల్. ఎంఎన్ బుక్స్ అయితే ఎంఎన్ ఫ్యాక్టోరియల్. సో వీ కెన్ అరేంజ్ దెమ్ ఇన్ ఎంఎన్ ఫ్యాక్టోరియల్ వేస్ ఇన్ ఏ రో. ఒక సింగిల్ రోలో ఎంఎన్ వేస్లో అరేంజ్ చేస్తాం, ఎంఎన్ ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేశాక మరి రిపిటీషన్. ఈ బుక్ ఒక్కసారి ఉందా? ఒకటే బుక్ ఉందా? B1 అనే బుక్ ఒకటే ఉందా? కాదు, ఎం కాపీస్ ఉన్నాయి. 1 2 3 4. ఈ B1 అనే బుక్కే ఇగో ఇది B1, ఇది B1, ఇది B1, ఇది B1. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి ఎం ఉన్నాయి. అంటే ఎం ఫ్యాక్టోరియల్తో మనం డివైడ్ చేయాలి. ఎందుకు డివైడ్ చేయాలి? రిపీట్ అయిన వాటిని మన కాన్స్టెంట్ రిపిటేషన్లో అది ఎన్నిసార్లు రిపీట్ అయితే అంత ఫ్యాక్టోరియల్తోనే డివైడ్ చేసిన ఇప్పటిదాకా. అది 3 సార్లు రిపీట్ అయితే 3 ఫ్యాక్టర్. మరి ఎం సార్లు రిపీట్ అయినట్టుగా ఈ బుక్, మరి ఈ బుక్ కూడా ఎం సార్లు రిపీట్ అయినట్టు కదా. ఇది కూడా ఎం ఫ్యాక్టోరియల్. మరి ఇది కూడా ఎం ఫ్యాక్టోరియలే కదా, 3 ఎం సార్లు రిపీట్ అయింది కదా, ఇది కూడా ఎం ఫ్యాక్టర్. అట్లా లాస్ట్ది కూడా ఎం ఫ్యాక్టర్. ఇవన్నీ ఉంటాయి ఎం ఫ్యాక్టోరియల్ కింద. పైన ఎన్ని డిఫరెంట్ బుక్స్ ఉంటాయి, కింద అన్ని ఎం ఫ్యాక్టోరియల్ ఉంటాయి. సో దీని ఆన్సరు ఎం ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్ సో ఆన్ ఎం ఫ్యాక్టోరియల్. అంటే ఇది ఎన్ టైమ్స్ ఉంది కాబట్టి మనం ఏమని రాయొచ్చు? ఎం ఫ్యాక్టోరియల్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. 3 సార్లు రాస్తే క్యూబ్ రాస్తాం, 2 సార్లు ఇంటూ చేస్తే స్క్వేర్ రాస్తాం, 4 సార్లు ఇంటూ చేస్తే పవర్ 4 రాస్తాం, ఎన్ టైమ్స్ ఇంటూ చేస్తే పవర్ ఎన్. సో దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆల్ ద బుక్స్ that are having m copies each and there are n different such books. Next problem ko cheddam. Fifth problem. Find the number of 5-digit number that can be formed using the digits 0 1 1 2 3. 5-digit నెంబర్ రాయాలి, ఈ డిజిట్స్ని యూజ్ చేయాలి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నెంబర్స్తో వచ్చే కాన్సెప్ట్లన్నీ చాలా ఇంపార్టెంట్. సో 1 2 3 4 5 డిజిట్ నెంబర్ రాస్తాం మనం. కానీ ఏం కేర్ తీసుకోవాలి మీరు? ఈ ప్రాబ్లం, మోడల్ ప్రాబ్లం మనకు రిపీట్ అయింది. ఈ ప్లేస్లోకి ఎవరు రాకూడదు? 0 రాకూడదు. ఈ ప్లేస్లో 0 వస్తే 5 డిజిట్ వర్డ్ కాదు కదా, 5 డిజిట్ నెంబర్ కాదు కదా, అది 4 డిజిట్ నెంబర్ అవుతుంది. సో ఈ ప్లేస్లోకి ఎవరు రావచ్చు? ఈ ప్లేస్లో 1 రావచ్చు. ఇక్కడ రాస్తున్నాను, ఈ ప్లేస్లో 1 రావచ్చు, ఈ ప్లేస్లో 2 రావచ్చు, ఈ ప్లేస్లో
3 రావచ్చు. 1తో ఎన్ని ఉంటాయో చూద్దాం, 2తో ఎన్ని రాయొచ్చు చూద్దాం, 3తో ఎన్ని రాయొచ్చు చూద్దాం. అన్నీ కలిపితే అవే టోటల్ నెంబర్ ఆఫ్ 5 కదా, 1 2 3 4 1 2 5 డిజిట్ నెంబర్స్ అయితే కదా. సో ఈ ప్లేస్లో నేను 1 తీసుకున్నానండి. 1 అయిపోయింది. ఇక్కడ 1 కొంచెం కొట్టేస్తాం, మీకు అర్థమైంది. 1 అయిపోయింది. ఇక మిగిలిన ఈ 4 ప్లేసులు నింపడానికి మన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4. ఈ 4 డిజిట్స్తో ఈ 4 ప్లేసెస్ని మనం ఎన్ని వేస్లో నింపచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో నింపచ్చు. సో 1తో స్టార్ట్ అయ్యే 5 డిజిట్ నెంబర్స్ 4 ఫ్యాక్టోరియల్ ఉంటాయి. నెక్స్ట్ 2తో స్టార్ట్ చేద్దాం. 2తో స్టార్ట్ చేస్తే అంటే 2 అయిపోయింది. ఇప్పుడు 2తో మనకు వర్క్ అయిపోయింది. ఇక మనం 2ని వాడకూడదు. ఇక మనకి ఉపయోగించడానికి ఏం డిజిట్స్ ఉన్నాయి? 0 ఉంది, 1 ఉంది, ఇంకొక 1 ఉంది, 3 ఉంది. ఈ 4 ప్లేస్లో ఈ 4 డిజిట్లే పెట్టాలి. ఎన్ని వేస్లో పెడతాం మనం? 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎందుకు రాశాను 2 ఫ్యాక్టోరియల్? 4 డిజిట్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. బట్ 1 రిపీట్ అయింది కాబట్టి ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 ఫ్యాక్టోరియల్. 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సపోజ్ ఈ ప్లేస్ 3కి ఇచ్చేసామనుకోండి, 3తో పని అయిపోయింది. మనం ఇక్కడ వాడాల్సిన డిజిట్లు ఏంటివి? ఈ 4 డిజిట్ 0 1 1 మళ్ళీ 1 రిపీట్ అయింది 2. ఈ 4 డిజిట్లు ఈ 4 ప్లేసులు నింపాలంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? టోటల్ 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని? 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇదంతా 4 ఫ్యాక్టోరియల్ 24 ప్లస్ 2 ఇంటూ ఇందులో 2 ఫ్యాక్టోరియల్ పోతే ఇక్కడ 12 ఉంటుంది. ఇంకా 4 3s are 12 ఉంటుంది. 12 2s are 24 ప్లస్ 24 48. ఇది ఆన్సర్. మీకు ఇంకో ట్రిక్ మెథడ్ చెప్పిన దీనికి, ఇదంతా కూడా చేయకుండా ఈజీగా లాజిక్ ఆలోచించండి. మొత్తం ఈ 5 డిజిట్స్తో మీ ఇష్టం వచ్చినట్టు వాడండి. నేనేం కండిషన్ పెట్టండు, మొత్తం ఎన్ని 5 డిజిట్ నెంబర్లు రాస్తారు? అసలు జనరల్గా అయితే 0 కూడా తీసుకోవచ్చు అని నేను అనుకోండి. ఈ ప్లేస్లో 0 కూడా తీసుకోవచ్చు అనుకోండి. మొత్తం 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయొచ్చు? ఈ 5 డిజిట్స్తో మొత్తం 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ బై 1 రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. మంచిగా 5 డిజిట్స్తో 5 డిజిటెడ్ నెంబర్స్ మార్చి మనం మొత్తం ఎన్ని రాయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ బై 1 రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అన్నీ రాయొచ్చు. అయితే ఈ వీటిల్లో 0తో స్టార్ట్ అయ్యేవి కూడా ఉంటాయిగా అయితే, కానీ మనకు అవద్దు కాబట్టి మనం వాటిని మైనస్ చేద్దాం. అంటే స్టార్టింగ్ ప్లేస్లో 0 ఉండేవి ఎన్ని ఉంటాయి జనరల్గా అసలు అయితే? అంటే ఈ ప్లేస్ 0కి ఇచ్చేసాం అనుకోండి, ఇక మిగిలినవి ఏంటివి? 4 డిజిట్లు 0 1 1 2. ఈ 4 డిజిట్లను ఈ 4 ప్లేస్లో ఎన్ని వేస్లో నింపుతాం? 4 ఫ్యాక్టోరియల్ బై 1 రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టర్. సో దీన్ని మైనస్ చేయాలి. అంటే ఇన్ని నెంబర్స్లో 0 ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇవేమో టోటల్ ఇక అన్ని ఈ 5 డిజిట్స్తో రాయగలిగిన ఆల్ 5 డిజిటెడ్ నెంబర్స్. అందులోంచి 0తో స్టార్ట్ అయ్యి ఇన్ని ఉంటే ఇవి మైనస్ చేస్తాం. ఇది ఒక రకం కూడా రాయొచ్చు. అంటే 5 ఫ్యాక్టోరియల్ మైనస్ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే 5 మైనస్ 1 4 బై 2 ఫ్యాక్టోరియల్. ఇది కూడా 48 వస్తుంది. సింప్లిఫై చేయండి, ఇది కూడా 48 వస్తుంది. 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 12 వస్తుంది. 12 4s are 48. సింప్లిఫికేషన్. ఇది అంటే అది ఈజీ అని కాదు, ఇది ఎక్స్ప్లెనేషన్ ఈజీ, అది కూడా ఈజీయే. ఒక్కొక్కడికి ఒక్కొక్క మెథడ్ వే అప్రోచ్ ఉంటుంది. బట్ నేను అంటే ఇది ఎందుకు చెప్పానంటే పర్టికులర్గా ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్కి మల్టిపుల్ వేస్ డైరెక్షన్స్ ఉంటాయి సొల్యూషన్ తెచ్చుకోవడం. నేను ఒకటి చేయొచ్చు, మీరు ఒకటి చేయొచ్చు, వేరే ఇంకొకటి రకాల ఉండొచ్చు. సో మీరు ట్రై చేయండి అంతే. ప్రతి ప్రాబ్లమ్ని నా మీద డిపెండ్ కాకుండా నా సొల్యూషన్ కన్నా ముందే ట్రై చేయండి. మేబీ మోస్ట్లీ నాకన్నా ఇంకా ఈజీ మెథడ్ కూడా మీకు రావచ్చు. సో అట్లా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయని చెప్పడానికే నేను ఇది చేశాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం మనం. మనం 6th ప్రాబ్లమ్ చూద్దాం. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ చీజ్ బి అరేంజ్డ్ సో దాట్ నో 2 ఈస్ కమ్ టుగెదర్? ఏ 2 లెటర్స్, ఏ 2 ఈలు, మొత్తం 3 ఉన్నాయి చీజ్లో, ఏ 2 ఈలు పక్క పక్కన రావద్దు. అట్లా మనం ఎన్ని వేస్లో చీజ్ అనే వర్డ్ని అరేంజ్ చేస్తాం? నేను దీనికి ఆన్సర్ చెప్పడానికన్నా ముందు మీకు కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. కమ్ టుగెదర్ అంటేనేమో యూనిట్గా తీసుకోవాలి. వీళ్ళన్నీ ఒకటే దగ్గర రావాలి అంటే దాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలి. డోంట్ కమ్ టుగెదర్, పక్క పక్కన అసలు రావద్దు అంటే ఏం చేయాలి?
ఈలు కాని వేరే లెటర్స్ని ముందు మనం అరేంజ్ చేయాలి. ఈలు కాని వేరే లెటర్స్ ఎవరు? సి, హెచ్, ఎస్. వీటిని అరేంజ్ చేయాలి ఫస్ట్. ఎవరెవరిని? సిని, హెచ్ని, ఎస్ని. అంటే 3 లెటర్స్ ఉన్నాయి మనకి. 1, 2, 3. మంచిగానండి. ఇక్కడ వర్క్ నెంబర్ 1 ఏంటి? ఇప్పుడు ఈలు కాని లెటర్స్ని అరేంజ్ చేయటం. ఎవరు వాళ్ళు? సి, హెచ్, ఎస్. ఈ 3 లెటర్స్ని 3 ప్లేసుల్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు? 3 ఫ్యాక్టోరియల్. వేరే రిపిటేషన్ ఏం లేదు కదా. సి, హెచ్, ఎస్ 3 వేరు లెటర్సే కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. అంటే ఈ 3 ప్లేసులు ఇప్పుడు మనం ఫిలప్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఈలను తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. వాళ్ళు ఎవరు? ఏ 2 ఈలు పక్కన రావద్దంటే ఇప్పుడు ఈలు ఎక్కడెక్కడ కూర్చోబెట్టాలి? ఈల కోసం మనకి 1, 2, 3, 4 గ్యాప్స్ ఉన్నాయండి. ఇవి గ్యాప్స్. ఇక ఇక్కడ ఒక లెటర్, ఇక్కడ ఒక లెటర్, ఇక్కడికి వచ్చాక ఈ 2 లెటర్ల మధ్య ఇక్కడ గ్యాప్, ఈ 2 లెటర్స్ మధ్య ఇక్కడ గ్యాప్, ఈ లెటర్కి ఇటు, ఆ లెటర్ అటు. ఈ 4 గ్యాపుల్లో ఈ 3 ఏలను మీరు ఇష్టం వచ్చిన ఎక్కడ పెట్టినా కూడా ఏ 2 ఈలు పక్కన రావు. ఇప్పుడు ఇక్కడ ఈని పెట్టారు, ఇక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు. ఏ 2 ఈలు మధ్యలో ఏ 2 ఈలు పక్కన రాలే కదా, మధ్యలో వేరే లెటర్ ఉంది కదా. సో ఇట్లా మనం ఇప్పుడు ఈలని అరేంజ్ చేయటం మన వర్క్ నెంబర్ 2. చాలా జాగ్రత్తగా చూడండి. వర్క్ నెంబర్ 2 ఇప్పుడు మీరు ఒక కొత్త ఫార్ములా కూడా నేర్చుకుంటారు వర్క్ నెంబర్ 2లో. ఏంటంటే మనకి ఇక్కడ ఎన్ని గ్యాపులు ఉన్నాయి? 4 గ్యాప్స్ ఉన్నాయి. 4 గ్యాపుల్లోకి ఎన్ని లెటర్స్ని తీసుకొచ్చి పెడుతున్నాం? 3 లెటర్స్ తీసుకొచ్చి పెడతాం. 3 ఈలను తీసుకొస్తున్నాం. 3 లెటర్లే కదా మొత్తానికైతే. సో 4 గ్యాప్స్ని 3 లెటర్స్తో ఫిలప్ చేయటం. వీ నో ఆల్రెడీ వీ కెన్ ఫిల్ దెమ్ ఇన్ 4p3 వేస్. 4 గ్యాప్స్లో 3 లెటర్స్ని ఫిలప్ చేయటం 4p3 వేస్లో చేస్తాం. కానీ మనం ఫిలప్ చేసినవి సేమ్ లెటర్స్, రిపిటేషన్ కదా. సో వీ మస్ట్ డివైడ్ విత్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ రిపీటెడ్? 3 టైమ్స్. సో 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాం. ఏంటి సార్ ఇందులో మీరు నేర్చుకున్న కొత్త విషయం ఏంటంటారా? మీరు ఒకసారి చూడండి. మీరు ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు చేశారు. ఎట్లా అంటే ఇప్పుడు సక్సెస్ ఉందండి. మనం ఆల్రెడీ చేసిన వర్డ్ ఒకసారి చూద్దాం. సక్సెస్ ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని లెటర్స్? 1, 2, 3, 4, 5, 6, 7 లెటర్స్ వర్డ్ కదా. 7 లెటర్స్ వర్డ్ మొత్తం మళ్ళీ 7 లెటర్ వర్డ్సే రావాలి. ఎన్ని వేస్లో మీరు పర్మిటేట్ చేస్తారు? ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు? 7 లెటర్స్ నుంచి మనం తయారు చేసేది కూడా 7 లెటర్స్ వర్డే అయితే ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు? 7 ఫ్యాక్టోరియల్ రాసి బై ఒక్కొక్క లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? సి 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఎస్ 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఇట్లా రాస్తాం మనం. జనరల్గా ఇది మనం రాసింది. ఇప్పుడు ఒక్కోసారి 7 లెటర్ వర్డ్ నుంచి మనం కొన్ని లెటర్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ నుంచి, ఈ 7 లెటర్స్ నుంచి మనం 4 లెటర్ వర్డే తయారు చేయాలన్నాడండి. 4 లెటర్ వర్డే తయారు చేయాలి. 4 లెటర్ వర్డ్ తయారు చేయాలంటే మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తామని అడుగుతాడండి. ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తామని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? 7 లెటర్స్లో నుంచి 4 లెటర్స్ తీసుకుంటాం కాబట్టి 7p4 వేస్లో అరేంజ్ చేస్తామని జనరల్గా రాసుకుంటాం మనం, రిపిటేషన్ లేకపోతే. 7 లెటర్ వర్డ్లోంచి 4 లెటర్సే సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో మళ్ళీ వాటిని ఆర్డర్లో అరేంజ్ చేస్తామంటే 7p4లోని మనం రాస్తామా? అలా రాసిన తర్వాత మీరు రాసిన వర్డ్లో ఎన్ని రిపిటేషన్లోనే అది కామన్గా కింద ఫ్యాక్టోరియల్ ఫామ్లో రాస్తాం మనం. ఇది మనం కొత్తగా విషయం నేర్చుకుందాం. అంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే ఉన్న లెటర్స్ అన్నిటిని అన్ని 7 లెటర్ వర్డ్ నుంచి 7 లెటర్ వర్డ్ని తయారు చేయాలంటే 7 ఫ్యాక్టోరియల్ రాసి కింద రిపిటేషన్ రాయటం మనం చూసాం. అట్లా కాకుండా 7 లెటర్ వర్డ్లో నుంచి కొన్నే చూస్ చేసుకొని దాంట్లో రిపిటేషన్ గురించి మాట్లాడితే ఇట్లా రాయాలి. 7 లెటర్ కొత్తది కాదు, యాక్చువల్గా అది మనకు తెలిసిందే. 7p4 మనం ఆల్రెడీ స్టార్టింగ్లో నేర్చుకున్నాం. బట్ ఇక్కడ కాన్స్టెంట్ రిపిటేషన్లో మనం ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు రాయలేదు కాబట్టి నేను ఒకసారి చెప్పాను అంతే. 7 లెటర్ వర్డ్ నుంచి 4ని సెలెక్ట్ చేసుకోవాలంటే 7p4 బై ఆ వచ్చిన వర్డ్లో ఏవి రిపిటేషన్ ఉన్నాయో, ఎన్నిసార్లు రిపిటేషన్ ఉన్నాయో అంత మనం డివైడ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం చేసింది ఏంటి? ఇక్కడ 4 ప్లేసెస్లోకి 3 లెటర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 4p3 వేస్ బై 3 ఫ్యాక్టోరియల్. అట్లా రైట్. ఇప్పుడు వర్క్లు 2 ఎట్ ఏ టైం టుగెదర్ జరగాలి కదా. 2 వర్క్స్ టుగెదర్ జరగాలి కాబట్టి సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అయితే వర్క్ నెంబర్ 1 ఇంటూ వర్క్ నెంబర్ 2 దట్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ
3 factorial into 4p3 by 3 factorial. 3 factorial క్యాన్సిల్ అవుతుంది. 4p3 అంటే 4 factorial by 4 minus 3 1 factorial అంటే 24 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అసోసియేషన్స్. చాలా పెద్ద వర్డ్ అయింది, ఇక్కడ చాలా లెటర్స్ రిపిటేషన్ కూడా కనపడుతున్నాయి. సో ఇది ఇక్కడికి ఒక క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. ఈ వర్డ్లోని లెటర్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం, ఇది ఇక్కడికి ఒక క్వశ్చన్. ఈ కింద క్వశ్చన్స్ తర్వాత పోదాం. అసోసియేషన్స్, ASOCIATIONS. మీరు నీట్గా రాసుకునేటప్పుడు నోట్స్లో ఎస్లు ఎన్నిసార్లు రిపీట్ అయినాయి, ఐలు ఎన్నిసార్లు రిపీట్ అయినాయి, ఓలు ఎన్నిసార్లు రిపీట్ అయినాయి, అట్లా రాసుకోండి. ప్రతిసారి క్యాలిక్యులేషన్ కౌంటింగ్ అంటే ఎట్లా ఏదో చిన్న ఎర్రర్ పోతుంది, కంపల్సరీ రాసుకుంటే పక్కా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను అంత ఫెయిర్గా రాయట్లేదు కానీ డైరెక్ట్ రాస్తున్నాను. మొత్తం ఎన్ని లెటర్స్ వర్డ్ ఇది అసలు యాక్చువల్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లెటర్స్ వర్డ్. సో 12 లెటర్ వర్డ్ని మనం ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేస్తాం, 12 ఫ్యాక్టోరియల్. జనరల్గా ఇంతే కదా, 12 లెటర్ వర్డ్ని 12 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం బై ఇక రిపిటేషన్. ఎవరు రిపీట్ అయ్యారు ఇక్కడ, ఫస్ట్ ఏ రిపీట్ అయిందా, ఎస్ రిపీట్ అయింది. ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 times. సో 2 ఫ్యాక్టోరియల్. ఇంకెవరెవరు రిపీట్ అయ్యారు, ఎస్ రిపీట్ అయింది 1 2 3 times రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఓ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 times రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సి రిపీట్ కాలే, ఐ కూడా 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది ఒక 2 ఫ్యాక్టోరియల్. ఏ అయిపోయింది, టీ రిపీట్ కాలే, ఓ అయిపోయింది, ఎన్ రిపీట్ కాలే, ఎస్ అయిపోయింది. రైట్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అసోసియేషన్. ఓకేనా, రైట్. ఇప్పుడు సబ్ క్వశ్చన్కి వెళ్దాం. కండిషన్స్ అప్లైడ్. ఇక్కడ కండిషన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏమన్నాడు, ఆల్ ద 3 ఎస్ఎస్ షుడ్ కమ్ టుగెదర్. ఎస్లన్నీ ఒకటే దగ్గర ఉండాలి. ఎన్ని ఎస్లు ఉన్నాయి అసలు, 3 ఉన్నాయి. 1 2 3 3 ఎస్లు ఉన్నాయి. కమ్ టుగెదర్ అంటే ఏం చెప్పాను నేను, మీకు ఏం చేయమని చెప్పాను, ఆ 3 ఎస్లని కలిపి ఒక యూనిట్ చేయండి. అదొక యూనిట్, ఎస్లు ఒక యూనిట్. సో 3 ఎస్లు ఒక యూనిట్ అయితే మిగిలిన లెటర్స్ ఏంటి, ఏ ఓ సి ఐ ఏ టి ఐ ఓ ఎన్ ఎస్ల ప్యాక్. యూనిట్ చేసాం కదా ఇప్పుడు, ఎస్ఎల్ని ఒక యూనిట్. ఇప్పుడు ఎన్ని లెటర్స్ అయినా కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ అన్నట్టు. ఇప్పుడు ఈ 1 యూనిట్, ఇది కూడా ఒక యూనిట్ అనుకుంటే మొత్తం ఇవి 10 లెటర్స్ అన్నట్టు. సో 10 లెటర్స్ని మనం ఎన్ని డిఫరెంట్ వేస్లో జనరల్గా అరేంజ్ చేస్తాము, 10 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. 10. ఇక్కడ మనం 2 వర్క్ల కింద మాట్లాడుతున్నాం. వర్క్ నెంబర్ 1 ఏంటి, టుగెదర్లో మనకు 2 వర్క్లు ఉంటాయి. ఏంటవి, ఇది యూనిట్గా అనుకొని అన్నిటిని కలిపి ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం అనేది ఒకటి. వర్క్ నెంబర్ 2 ఏంటి, యూనిట్ లోపల ఆ గ్రూప్ లోపల వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, మరి తిప్పి మార్చి ఆ యూనిట్ లోపల, ఇది వర్క్ నెంబర్ 2 అవుతుంది. సో ఇప్పుడు వర్క్ నెంబర్ 1లో సో టోటల్ ఇవి 10 కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ బై ఏలు 2 సార్లు వస్తే 2 ఫ్యాక్టోరియల్, ఓలు కూడా 2 సార్లు వచ్చినాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఐలు 2 times వచ్చినాయి కాబట్టి ఇవి కూడా 2 ఫ్యాక్టోరియల్. అంతే కదా, 2 ఫ్యాక్టోరియల్ అంతే కదా, అయిపోయింది. ఇది వర్క్ నెంబర్ 1. వర్క్ నెంబర్ 2 ఏంటి, వాళ్ళల్లో వాళ్ళని ఎన్ని వేస్లో డిఫరెంట్గా అరేంజ్ చేస్తారు. 3 లెటర్లు సేమ్ అయినప్పుడు, గుర్తుపెట్టుకోండి, 3 లెటర్లు సేమ్ అయినప్పుడు వాళ్ళల్లో అరేంజ్మెంట్ ఉండదు. ఈఎస్సి టు ఐఎస్ టు ఎటేసినా అది ఎస్ఎస్ఎస్ఏ. కాబట్టి వర్క్ నెంబర్ 2 ఈజ్ ఆల్వేస్ 1 వే. ఎస్ ఇంటూ ఎస్ ఇంటూ ఏంటి, ఎస్ 3 సేమ్ లెటర్స్ కాబట్టి వాళ్ళల్లో ఇంటర్నల్ అరేంజ్మెంట్ మనకి అవసరం ఉండదు. కాబట్టి ఒకటే ఉంటుంది, ఎస్ అంతే ఒకటే ఉంటుంది. సో వర్క్ టుగెదర్ అంటే దీంతో పని లేదుగా, ఇంటూ 1 చేస్తే అదే వస్తుంది కాబట్టి సో మనకి ఇదే ఆన్సర్. 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. చలో, అంటే నేను ఇది డైరెక్ట్ అన్నానంటే మీరు రాయండి, వర్క్ 1 ఇంటూ వర్క్ 2 అంటే ఎలాగో ఇదే వస్తుందని చెప్పాను నేను. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద 2 A's do not come ఈచ్ అదర్ ఏంటి, టుగెదర్.
టూ ఏస్. సో ఇందులో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ ఉందాం. ద టూ ఏస్ డు నాట్ కమ్ టుగెదర్. రెండు ఏలు పక్క పక్కన రావద్దు. ఇదే మీకు ఇంతకుముందే చెప్పాను. పక్క పక్కన కలిసి టుగెదర్ అంటేనేమో యూనిట్ చేయాలి. పక్క పక్కన రావద్దంటే ఏం చేయాలి? ఈ ఏలను విడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఎవరైతే పక్క పక్కన రావద్దో వాళ్ళని పక్కన పెట్టాలి. కాసేపు మీరు పక్కన కూర్చోంటారా బాబు, మిగిలిన వాళ్ళని కూర్చోబెడతాను, అప్పుడు వాళ్ళ మధ్యలో గ్యాపుల్లో మిమ్మల్ని తీసుకుపోయి నింపుతాను. గ్యాపుల్లో నింపితే పక్క పక్కన రారు కదా. అందుకనే డోంట్ కమ్ టుగెదర్ అన్న వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఫిల్ చేయొద్దు. ఫస్ట్ ఎవరిని ఫిల్ చేయాలి? వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళని ఫిల్ చేయాలి. వాళ్ళొద్దు. వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళంటే ఎవరు? ఏలు కాకుండా మిగిలినవంటే ఎవరు? ఎస్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? ఏలు వదిలిపెట్టండి, ఏలు పక్కన పెడదాం, ఏలు వదిలేస్తాం. ఎన్ని లెటర్స్ అయితే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్. సో ఇప్పుడు మనం 10 లెటర్స్ని ఫిల్ చేయొద్దు, కూర్చోబెడదాం. 3 4 5 6 7 8 9 10 లెటర్స్ని అరేంజ్ చేద్దాం. ఏలను వదిలిపెట్టండి కాసేపు. ఈ 10 ప్లేసెస్లో 10 లెటర్స్ని దింపుదాం. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు వీటిని? దిస్ ఈజ్ వర్క్ నెంబర్ 1. 10 లెటర్స్ని 10 ప్లేసెస్లో 10 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. ఇది మనకు తెలిసిందే, కాకపోతే ఇక్కడ రిపిటేషన్ ఉంది కాబట్టి దాన్ని డివైడ్ చేస్తాం. ఇందులో ఎస్లు 3 సార్లు వచ్చినాయి, 3 ఫ్యాక్టోరియల్. ఓలు 2 సార్లు వచ్చినాయి, 2 ఫ్యాక్టోరియల్. ఐలు కూడా 2 సార్లు వచ్చినాయి, 2 ఫ్యాక్టోరియల్. అంతే కదా. ఎస్లు 3 సార్లు, ఓలు 2 సార్లు, ఐలు 2 సార్లు. ఇది వర్క్ నెంబర్ 1. ఇప్పుడు వర్క్ నెంబర్ 2 ఏంటి? ఇక ఏలను కూర్చోబెట్టాలి. ఎక్కడ కూర్చోబెడతారు? గ్యాపులు. గ్యాపులు అంటే ఎప్పుడైనా మీరు ఇంకొక తప్పు చేయొద్దు. ఈ మధ్యలో ఉండేవే గ్యాపులు కాదండి, ఈ ముందు ఉండేవి కూడా, ముందు లాస్ట్ ఉండేవి కూడా గ్యాప్లు. అక్కడ కూర్చోబెట్టిన రాదు కదా, అవి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ప్లేస్లు ఉన్నాయి మనకి ఏ కోసం. ఈ ఇద్దరి కోసం 11 ప్లేస్లు ఉన్నాయి. 11 ప్లేసెస్లో ఎన్ని ఏలను ఫిల్ చేయాలి? 2 ఏలను ఫిల్ చేయాలి. ఎన్ని వేస్లో ఫిల్ చేస్తాం? వర్క్ నెంబర్ 2 11 ప్లేసెస్లోకి 2 ఏలని 11p2 వేస్లో ఫిల్ చేస్తాం. బట్ దట్ విల్ బీ డివైడెడ్ విత్ 2 ఫ్యాక్టోరియల్. ఎందుకు? ఏలు 2 సేమ్ కాబట్టి. సో వర్క్ టుగెదర్ అంటే ఏమొస్తుంది? వర్క్ 1 ఇంటూ వర్క్ 2, 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11p2 బై 2 ఫ్యాక్టోరియల్. ఇది టోటల్ వర్క్ టుగెదర్. వర్క్ నెంబర్ 1 ఇంటూ వర్క్ నెంబర్ 2. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మిస్సింగ్. మిస్సింగ్ అనే వర్డ్లోని లెటర్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం? సచ్ దట్ ద కండిషన్ ఏంటంటే 2 ఎస్లు టుగెదర్, 2 ఐలు టుగెదర్. మళ్ళీ మనకు అదే ప్రాసెస్ వచ్చింది. సో ఇప్పుడు మనం రాద్దాం. MISSING మిస్సింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎస్ని ప్యాక్ చేయాలి, ఐలను ప్యాక్ చేయాలి, 2 ఐలను ప్యాక్ చేయాలి. అప్పుడు మనకి ఎన్ని అయితే? MII ఒక ప్యాక్, ఇది ఒక ప్యాక్, ఇది ఒక యూనిట్. SS ఇది ఒక యూనిట్. NG ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నట్టు లెక్క? 1 2 3 4 5 లెటర్స్ ఉన్నట్టే లెక్క. ఈ 5 లెటర్స్ని మీరు ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తారు. సింపుల్, దట్స్ ఇట్. 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా మనకు 2 వర్క్లు ఉంటాయి. వర్క్ 1 ఏంటి? ఈ 5 లెటర్స్ని అరేంజ్ చేయటం, 5 ఫ్యాక్టోరియల్. వర్క్ 2 ఏంటి? వీళ్ళల్లో ఇంటర్చేంజ్, ఐలలో ఇంటర్చేంజ్, ఎస్లో ఇంటర్చేంజ్. బట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇవి 2 సేమ్ లెటర్స్ కాబట్టి ఇంటర్చేంజ్ ఉండదు. ఐ నాట్ వేసిన మళ్ళీ అదే ఇదిగా. సో అది 1 వేలోనే జరుగుతుంది, ఓన్లీ 1 వే. ఐ ఒకసారి ఒకే రకంగా రాస్తాం, ఎస్ఎస్ ఒకే రకంగా రాస్తాం. సో టోటల్ వర్క్ డన్ విల్ బి 5 ఫ్యాక్టోరియల్ వేస్. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడ రిపిటేషన్ ఏం లేదు. మీరు 5 ఫ్యాక్టోరియల్తో దేంతో డివైడ్ చేయదు. ఎందుకు? మీరు ఇక్కడ ఈ 5 ఐటమ్స్లో మీరు గుర్తుపెట్టుకుని, ఇది 1 యూనిట్ కింద లెక్కేసుకోండి. ఇది 1 యూనిట్ కింద. ఈ 5 యూనిట్లలో ఎవరైనా రిపీట్ అయ్యారా? ఎం రిపీట్ అయిందా? ఈ యూనిట్ రిపీట్ అయిందా? ఈ యూనిట్ రిపీట్ అయిందా? ఎన్ రిపీట్ అయిందా? జి ఏది రిపీట్ కాలేదు కాబట్టి ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ కింద మనం ఏదేం రాయలేదు. ఓకేనా? సో ఓన్లీ 5 డిఫరెంట్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. వర్క్ నెంబర్ 2 ఇంటర్నల్ కాబట్టి 1. సో టోటల్ టుగెదర్ వర్క్ 1 ఇంటూ వర్క్ 2
5 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లంకి వచ్చేసాం. ఈ ఎక్సర్సైజ్లో ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయటం. మనం ఆల్రెడీ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయటం ప్రాబ్లమ్స్ చూసాం ఇంతకుముందు ఎక్సర్సైజ్లో. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయటం. అదే మోడల్లో ఉంటాయి, కాకపోతే ఇందులో రిపిటీషన్స్ ఉన్నాయి అంతే. మనం ఇంతకుముందు మాస్టరు, ప్రిజను అలాంటి వర్డ్స్కి రిపిటీషన్ లేని వాటికి ర్యాంకులు చూసాం. ఇప్పుడు వీటికి రిపిటీషన్ ఉన్న వాటికి ర్యాంకులు చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి? అజంతా. 1 2 3 4 5 6 లెటర్స్ వర్డ్. దీన్ని మనం పర్మిటేట్ చేస్తే, అంటే ఆల్ పాసిబుల్ వేస్లో పర్మిటేట్ చేస్తే ఎన్ని వర్డ్స్ తయారైతాయో మనం అన్ని వర్డ్స్ రాస్తే ఆ రాసిన వర్డ్స్ ఆర్డర్లో ఈ వర్డ్ ర్యాంక్ ఎంత, ఈ వర్డ్ ర్యాంక్ ఎంత. దీని నుంచి తయారైన వర్డ్స్ లిస్టులో ఆర్డర్లో డిక్షనరీ ఆర్డర్లో పెడితే దీని ర్యాంకు దీని ర్యాంక్ అనుకుందాం. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. జనతా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేద్దాం. జనతా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చాలా జాగ్రత్తగా చూడండి. మనం ర్యాంక్ రాసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జనతా, అజంతా కదా ఫస్ట్ది, సారీ ఏదైనా ఒకటేలాగా ఇది ఆర్డర్లో. అజంతా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్లోని లెటర్స్ని మనం ముందు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దాం. జనరల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దాం, విడివిడిగా రాద్దాం. ఈ ఏ ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వస్తుంది, మళ్ళీ ఇంకొక ఏ ఉంది, ఇంకొక ఏ ఉంది. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు వస్తారు? జే, ఎన్, టి. ఇదే కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అజంతాకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇది. ఏ ఏ ఏ జే ఎన్ టి. సో మన ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా మొదలు కావాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ లెటర్తో మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం రాయాలి. సో ఏతో మనం స్టార్ట్ చేయాలి. కానీ ఒక్క విషయం మీరు గమనిస్తూనే ఉండాలి. ఏంటంటే మనం తీసుకున్న లెటరు ఫస్ట్ లెటరు ఇక్కడ ఫస్ట్ లెటరు మ్యాచ్ అయితే అప్పుడు ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లిస్ట్ కాదు మనం రాయాల్సింది. ఏ పక్కన సెకండ్ ప్లేస్ని నింపాలి. ఏ పక్కన సెకండ్ ప్లేస్తో నింపాలి. మంచిగా అర్థం చేసుకోండి. నేను ఇక్కడ చెప్పిన పాయింట్ మీకు ఇక్కడ కూడా క్లియర్ అయిపోతుంది. డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అయిపోతుంది. మనం ఫస్ట్ ఏ లెటర్తో స్టార్ట్ చేయాలి? డిక్షనరీ ఆర్డర్ ఏతో స్టార్ట్ చేయాలి. కానీ మనం ర్యాంక్ కనుక్కోవాల్సిన దాంట్లో కూడా మొదటి అక్షరం ఏనే కాబట్టి ఇప్పుడు ఏ పక్కన ఈ ప్లేస్ని ఫిలప్ చేసి ర్యాంక్ రాయాలి. ఇవన్నీ ఉంటే రాయాలి. సో ఇప్పుడు ఏ పక్కన ఈ ప్లేస్ని ఎట్లా ఫిలప్ చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఏ కాకుండా ఆల్ఫాబెటికల్, మిగిలిన వాళ్ళలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ ఎవరు వస్తారు? మళ్ళీ ఏ వస్తుంది. సో రెండో ప్లేస్ ఏ. సో ఈ ఏతో మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 కదా. ఆల్రెడీ 2 అయిపోయినాయి కదా. 1 2 3 ఇంకా 4 లెటర్స్ కదా. మొత్తం ఎన్ని వర్డ్స్ మీరు రాస్తారు? దేంతో? ఫస్ట్ ఏ వీళ్ళిద్దరు ఉండాలి. ఈ 4 ప్లేసులు మిగిలిన అక్షరాలు నింపాలి. ఎన్ని వర్డ్స్ రాస్తాం మనం టోటల్? సో చెప్పండి. ఇప్పుడు ఏ ఇక్కడ అయిపోయింది, ఏ ఇక్కడ అయిపోయింది. మిగిలిన నలుగురు ఎవరు? వీళ్ళే కదా. ఏ జే ఎన్ టి 4 డిఫరెంట్గానే ఉన్నాయి కదా. సో 4 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ రాస్తాం మనం. ఈ 4 ప్లేసెస్లోకి 4 లెటర్స్ని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. చలో, ఇప్పుడు సెకండ్ ప్లేస్ మనం నింపేసాం కదా. ఎవరితో రాసాం సెకండ్ ప్లేస్? ఏతో రాసాం. ఇప్పుడు సెకండ్ ప్లేస్ని నెక్స్ట్ ఆల్ఫాబెట్తో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ ఏ తర్వాత సెకండ్ ప్లేస్లో ఏం పెట్టాలి? ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరిది? ఏ అయిపోయింది. ఏ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎవరు? జే. కానీ మళ్ళీ మన వర్డ్లో సెకండ్ ప్లేస్ ఆల్రెడీ జేనే ఉంది. సో ఇప్పుడు రాసిన ఈ లెటర్ ఈ జేకి మ్యాచ్ అయింది. అప్పుడు మనం ఇక సెకండ్ ప్లేస్ కాదు, ఇప్పుడు థర్డ్ ప్లేస్ సెలెక్షన్ చూస్ చేయాలి. రైట్, థర్డ్ ప్లేస్ మరి మనం ఎవరితో ఫిలప్ చేయాలి? మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు వస్తారు? ఈ జే కాకుండా మిగిలిన వాళ్ళలో చూసుకోండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇంకా ఏలు 2 ఉన్నాయి, ఎన్ ఉంది, టీ ఉంది. సో ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ ప్లేస్తో ఎవరు నింపాలి? మనం ఏతోని నింపాలి. కానీ మళ్ళీ మన వర్డ్లో 3వ లెటర్ ఏనే, 3వ లెటర్ కూడా మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మనం 3వ లెటర్ను కూడా వదిలేసి ఇప్పుడు 4వ ప్లేస్ ఫిలప్ చేయాలి. ఇది మ్యాచ్ అయింది అంటే ఇక ఆ ప్లేస్ వదిలిపెట్టి నెక్స్ట్ ప్లేస్ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, 4వ ప్లేస్ మళ్ళీ ఎవరితో ఫిలప్ చేయాలి? ఈ 3 లెటర్లు వదిలేసి మిగిలిన వాటిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు ఫస్ట్ వస్తారు? ఏ వదిలేయండి, జే వదిలేయండి, ఇంకో ఏ వదిలేయండి. మిగిలింది ఎవరు? ఏ ఎన్ టి. వీళ్ళల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు వస్తారు? ఏనే వస్తుంది. రైట్, ఇంకెన్ని ప్లేస్లు ఉంటాయండి? 1 2 3 4 5 6 కదా. ఇంకా 2 ప్లేస్లు ఉంటాయి.
చెప్పండి, ఇవి ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం? ఇది మ్యాచ్ కాలేదు కదా, ఇక్కడ ఏ తర్వాత ఎన్ ఉంది, ఇక్కడ ఏ తర్వాత ఏ రాశాను, మ్యాచ్ కాలేదు కాబట్టి ఎస్. ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం? ఈ రెండు ప్లేసుల్ని మనం 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. రైట్. సో ఈ ప్లేస్లో ఏ రాసాం కదా, ఇప్పుడు ఆ ప్లేస్లో ఏ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ రాయాలి. ఈ ప్లేస్లో ఏ రాసాము, ఏతో ఎన్ని పాసిబుల్ ఎన్ని రాసాము, ఏ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఈ ప్లేస్లో ఏ తర్వాత ఈ 3 కాకుండా ఏ జే ఏ కాకుండా ఆల్ఫాబెటిక్ లెటర్లు వీళ్ళిద్దరు ఎవరు వస్తారు? ఎన్ వస్తుంది. సో ఎన్, ఈ ప్లేస్ ఎన్. కానీ మన వరల్డ్లో మళ్ళీ ఎన్నే కదా మ్యాచ్ అయింది కదా, సో ఎన్ మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని నెక్స్ట్ ప్లేస్ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ ఎవరితో ఫిలప్ చేయాలి? ఈ 4 కాకుండా మిగిలిన అక్షరం ఏ జే ఇంకొక ఏ ఎన్ పోతే మిగిలిన అక్షరాలు ఎవరు? ఏటి. వీళ్ళలో ఎవరితో ఫిలప్ చేయాలి? ఏతో ఫిలప్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఇక ఈ ఒక్క ప్లేసే నింపటం ఉంటుంది, మిగిలిపోయిన టీ ఇక్కడికి వస్తుంది. అది ఎన్ని వేస్లో జరుగుతుంది? ఓన్లీ 1 వే. ఓన్లీ 1 వే. ఇక్కడ పాసిబుల్ ఎవరు ఉన్నారు? ఇక టీయే కదా. సో ఈ ప్లేస్ నింపటం ఎన్ని రకాలుగా నింపుతాం? 1 వేలో నింపుతాం. ఈ ప్లేస్ నింపటం ఎన్ని రకాల వేస్లో నింపుతాం? 1 వేలో నింపుతాం. అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్లేస్ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మార్చండి. ఏ జే ఏ ఎన్. ఏ తర్వాత ఎవరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లలో? టీ. ఉన్న ఏ టీలలో ఏ అయిపోయింది, నెక్స్ట్ టీ. టీ మ్యాచ్ అయింది కదా, సో నెక్స్ట్ లెటర్ నెక్స్ట్ ప్లేస్ ఇక ఏది? ఇది ఒకటే వర్డ్. అజంతాకు వచ్చేసాం మనం. టోటల్ ఎన్ని అయితే అప్పుడు 24 2 1 1 24 26 27 28 ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ అజంతా. కొంచెం ట్రిక్గా ఉంటుంది కొద్దిగా, అంటే ఈ ప్లేసులు ఫిలప్ చేయడం దగ్గర కొంచెం ట్రిక్గా ఉంటుంది. ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. జనతాకు రండి. ఇక్కడ ఏమైనా డౌట్స్ మీకు ఇందులో అర్థం కాని ఉంటే మీకు మ్యాక్సిమం ఇందులో కవర్ అయిపోతుంది. దాదాపు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. తీసేస్తున్నాయి. జనత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏంటి? దానికైనా దీనికైనా లెటర్స్ ఇవే. మొత్తం తీసేద్దాం అసలు. ఏ ఏ ఏ జే ఎన్ టీ. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు మనం రాయాల్సిన వర్డ్ ఏంటిది? జనత. సరే వదిలిపెట్టండి. సో ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ లెటర్ ఎవరు? ఏ. సో ఏతో మొదలు పెట్టాలి మనం. అయితే మన వర్డ్లో మొదటి అక్షరం జే కాబట్టి మ్యాచ్ కాలేదు కాబట్టి సో ఏతో ఎన్ని పాసిబుల్ అవుతాయో అన్ని రాసేటప్పుడు. ఏ కాకుండా ఎన్ని ప్లేస్లు ఉంటాయి? ఇంకా 1 2 3 4 5 ప్లేసెస్ ఉంటాయి. ఆ 5 ప్లేసెస్లో మనం ఎవరితో నింపాలి? ఈ 5గురితో నింపాలి. ఎన్ని వేస్లో నింపితే చెప్పండి ఈ 5గురిని? 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎందుకు 2 ఫ్యాక్టోరియల్? ఈ 5గురిలో ఏ 2 సార్లు వచ్చింది కదా కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో ఫస్ట్ ప్లేస్ ఏతో ఇన్ని రకాల వేస్లో ఇన్ని రకాల వర్డ్స్ రాస్తాం. ఏ యొక్క ఈ ప్లేస్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో షిఫ్ట్ చేయండి. నెక్స్ట్ ఏ తర్వాత నెక్స్ట్ ఎవరు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ ఏతో ఇన్ని వర్డ్స్ అయినాయి. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో ఏ తర్వాత మళ్ళీ ఏలు అవసరం లేదు. ఇక ఏలంటే అన్నీ వచ్చేస్తాయి. ఏ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ జే. కానీ ఇక చూడండి, జనతాలో మొదటి అక్షరం జే వచ్చేసింది, ఇక్కడ జే ఉంది కాబట్టి దీంతో ఎన్ని వేసని రాయొద్దు. దీని సెకండ్ ప్లేస్ అని ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఆ జే కాకుండా మిగిలిన అక్షరాల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు వస్తారు? ఏనే వస్తుంది. సో ఈ ప్లేసు ఏతో రాద్దామని చూద్దాం. ఏ పెట్టి ఎన్ని వర్డ్స్ రాయాలో రాయాలి. కానీ మన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఏనేగా కాబట్టి ఇది దీంతో కూడా రాయొద్దు. దీని పక్క ప్లేస్ నింపాలి ఇప్పుడు. సో జే కాకుండా ఏ కాకుండా మిగిలిన అక్షరాల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎవరిది? ఏది. సో ఈ ప్లేస్ ఇప్పుడు మనం ఎవరితో నింపాలి? ఏతో నింపాలి. మ్యాచ్ అయిందా? కాలేదు కాబట్టి ఇక దీంతో రాసేయచ్చు. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ప్లేసులు ఉంటాయి? ఇంకా 1 2 3 ప్లేసెస్ ఉంటాయి. సో ఈ 3 ప్లేసెస్లోకి నింపడానికి మన దగ్గర ఎవరెవరు ఉన్నారు? జే అయిపోయింది, ఏ అయిపోయింది. 3 ప్లేసెస్లో నింపడానికి మన దగ్గర ఎవరు ఉన్నారు? ANT. సో 3 ఫ్యాక్టోరియల్. రిపిటేషన్ లేదు కదా, ANTలో రిపిటేషన్ లేదు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. రైట్. ఈ ప్లేస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇప్పుడు షిఫ్ట్ చేయండి. ఏ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు? వీళ్ళిద్దరు కాకుండా జేఏలు కాకుండా ఏ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎవరిది? ఎన్. జేఏ ఇప్పుడు ఎన్. జేఏఎన్తో రాద్దామా? రాయద్దు. ఎందుకు?
మూడో ప్లేస్ కూడా ఇక్కడ ఎన్ వచ్చేసింది, మ్యాచ్ అయింది. కాబట్టి ఎన్ తర్వాత ప్లేస్ చూసేయండి. మళ్ళీ జే కాకుండా, ఏ కాకుండా, ఎన్ కాకుండా మిగిలిన అక్షరాలు ఏ, ఏ, టీలలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎవరిది? ఏ కదా. సో ఇక్కడ ఏ పెట్టాలి. పెట్టాక మళ్ళీ ఇక్కడ ఎన్ తర్వాత ఏనే ఉంది. సో ఇప్పుడు ఏతో కూడా రాయొద్దు, మళ్ళీ ఏ పక్క ప్లేస్ ఫిలప్ చేయాలి. మళ్ళీ జే కాకుండా, ఏ కాకుండా, ఎన్ కాకుండా, ఇంకో ఏ కాకుండా, జే, ఏ, ఇంకో ఏ కాకుండా, ఎన్ కాకుండా మిగిలిన అక్షరాలు ఎవరు? ఏటి. వీళ్ళల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు వస్తారు? ఫస్ట్ ఏ వస్తుంది. అంటే ఎట్లాగో ఈ అక్షరం టీనే అవుతుంది, మిగిలిన అక్షరం టీనే. ఇది ఎన్ని వేస్లో రాస్తాం? ఓన్లీ వన్ వే. సో ఈ ప్లేస్ని ఎవరితో ఫిల్అప్ చేసాం? మనం ఏతో ఫిల్అప్ చేసాం. కానీ ఇక్కడ మ్యాచ్ కాలేదు కదా, ఇక్కడ టీ ఉంది కదా. కాబట్టి దీంతో ఇక నేను రాసేసాను, నెంబర్ ఆఫ్ వేస్ రాసేసే. మ్యాచ్ కాలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ వేస్ రాసేయచ్చు. మ్యాచ్ అయితే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఏ రాసినప్పుడు మ్యాచ్ కాలేదు కాబట్టి సో ఇక ఏ కాకుండా మిగిలిన ప్లేస్ని ఎన్ని వేస్లో నింపుతాం? ఓన్లీ వన్ వేలో నింపుతాం. సో ఈ ప్లేస్ని ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో షిఫ్ట్ చేయాలి. దీనికి నెంబర్ ఆఫ్ వేస్ రాశాక ఈ ప్లేస్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ ఎవరు? జే, ఏ, ఎన్, ఏ. దీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నెక్స్ట్ ఎవరు? ఏ కాకుండా, ఏ కాకుండా టీనే కదా. ఇవి కాకుండా వీళ్ళు కాకుండా ఏటీలలో ఏతో ఒకసారి రాసాము, ఏ కాకుండా నెక్స్ట్ ఎవరు? టీ. టీతో రాస్తాం. ఎన్ని వేస్లో రాస్తాం? ఓన్లీ వన్ వే. టీ కాకుండా ఇంకో లెటర్ ఏమొస్తుంది? ఆటోమేటిక్గా ఏనే కదా వచ్చేది ఆ ప్లేసు. సో మనకు కావాల్సిన జనతాకి వచ్చేసాము. ఇది ఎన్ని వేస్లో జరిగిందో చూద్దాం. 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3. 5 4 = 20, 23 = 60, 3 2 = 6, 1 1, 66 7 68 is the answer. So the rank of this word Janata is 68. So 5D exercise complete అయింది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ 5E ఎక్సర్సైజ్. ఈ చాప్టర్ మొత్తంలోకి కొంచెం ట్రికీగా, కొద్దిగా ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంది అంటే 5E ఎక్సర్సైజ్. కానీ ఆ ఇబ్బంది లేకుండా మీకు ఈజీగా చెప్పడానికి నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పటిదాకా జై హింద్.